హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని చూసే ముందు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో చూసే ముందు ఒక లైక్ మాత్రం వేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అండి. మార్నింగ్ లేచి చక్కగా కృష్ణయ్య దగ్గర క్లీన్ చేసుకొని ఆయనకి దగ్గర పాలు పెట్టేసి నైవేద్యంగా వంట కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశాను. అసలు ఈరోజు లేవడమే లేట్ అయిపోయిందండి. 6:30 దాటాక లేచాను. సో ఇంకెక్కడ పని అక్కడ ఉండిపోయింది. నైట్ ఒకటి క్లీన్ చేసుకోకుండా పడుకుండిపోయాను అనమాట. మార్నింగ్ అన్నీ లేచి అన్నీ చేసుకుని అన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయింది. సో ముందు స్నానం చేసేసి వచ్చేసి వంటకి ప్రిపేర్ చేసేసుకున్నాను. తర్వాత పూజ దగ్గర కార్యక్రమాలు చేసుకున్నాను అనమాట. పప్పు కూడా నానబెట్టుకున్నానండి, ఇడ్లీకి వేసుకుందామని మధ్యాహ్నం నుంచి. ఈరోజు లంచ్లోకి బెండకాయ వేపుడు, పప్పు, ఆనపకాయ, రైస్ చేశాను. రైస్ కూడా కుక్ చేసేటప్పుడు ముద్ద అయిపోయిందండి. కొంచెం అంతా ఇంట్లో ఏమంటారో తిడతారేమో అని టెన్షన్ పడ్డాను. కానీ మధ్యాహ్నానికి కొంచెం సెట్ అయిందండి, పర్వాలేదు. మా వారికి కూడా లంచ్ బాక్స్ ఇచ్చేసి తర్వాత పూజ దగ్గర అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. పూజకు పువ్వులన్నీ కూడా పెట్టుకున్నానండి రెడీగాని. అదేవిధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మంగళీపవర్ణన పూజ కదండి. ఈరోజు ఏంటంటే నందివర్ధనం పువ్వులు తెచ్చుకున్నాను అనమాట, వైట్ కలర్వి. అవి మనకి సింగిల్ వరుసతో ఉండేవి మనకు తెలుసు. కానీ నేను మా తోటకోళ్ళ ఇంటి దగ్గర 2 వరుసలతో ఉండే నందివర్ధనాలు చూశాను అనమాట. సో తను పంపించమంటే తను పంపించింది అనమాట. కళ్యాణి తెలుసు కదా, కళ్యాణి తను పంపించింది అనమాట. ముందుగా విఘ్నేశ్వరుడి పూజ అంతా చేసేసుకొని తర్వాత మణిద్వీపేశ్వరికి అష్టోత్తరం చదువుకున్నానండి. అదేవిధంగా తర్వాత మణిద్వీపవర్ణన చదువుతూ ఒక్కొక్క పుష్పం వేసి పూజ చేస్తాం కదండి అమ్మవారికి. ఇదిగోండి పువ్వు చూసారా, 2 రేఖలతో ఉంది, భలే ఉంది కదా. చిన్న చిన్న పువ్వులండి, భలే ముద్దుగా ఉన్నాయి. తెలుసు కదండి మణిద్వీపవర్ణన, అది చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పుష్పం వేస్తూ పూజ చేస్తాం కదా, తెలుసు కదా. అయిపోయిన తర్వాత ధూపం అన్నీ కూడా షోడశోపచార పూజలు అన్నీ కూడా సమర్పించేసుకున్నానండి. అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసి ఆవిడ దగ్గర వేసిన అక్షింతల్ని కూడా శిరస్సుని మీద వేసుకుని పూజా కార్యక్రమాలు ముగించుకున్నానండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి ఫోటో ఉంటుందండి, ఆయనకి కూడా హారతి ఇస్తామన్నమాట డైలీ. అదిగోనండి ఈరోజు అమ్మవారికి పూజ ఇలా చేసుకున్నాను అనమాట. అయితే ఎవ్రీ వీక్ కూడా పసుపు గణపతిని చేసుకుని ఆయనకి కూడా మొదటి పూజ ఆయనకి సమర్పించిన తర్వాతనే మణిద్వీపేశ్వరికి పూజ చేస్తానన్నమాట అండి. తర్వాత ఈరోజు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ హడావుడి అయిపోయింది అన్నాను కదండి. చూడండి చాలా సింపుల్గా వేసేస్తాను అనమాట ఈరోజు ముగ్గు అయితేను. తర్వాత అంబలి కూడా కాచుకున్నానండి మార్నింగే వంట చేసేటప్పుడు. అది కూడా చల్లారింది అనమాట. పూజ అంతా అయింది కదా, ఇప్పుడు ఇంకా తీసుకొని అది తాగేసి మా పిల్లలిద్దరికీ ఇటువంటి దోశలు వేసిస్తున్నాను అనమాట. గోధుమ పిండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కలిపి దోశలు వేస్తున్నాను సింపుల్గాను. మధ్యాహ్నం నుంచి ఇడ్లీకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదండి, అందుకు ఏమీ లేదు. సో గోధుమ పిండి కలిపేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసి వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. అది అయిన తర్వాత ఒక్క 10 మినిట్స్ అలా కూర్చొని మా మమ్మీ దగ్గరికి వెళ్ళానండి. మా మమ్మీ దగ్గర కాసేపు కబుర్లు చెప్పేసి పైకి వచ్చి తిరిగి వచ్చేసరికి 1 అయిపోయింది అనమాట. ఏదో 10 మినిట్స్ కానీ వెళ్తానండి, తిరిగి వచ్చేసరికి 1 గంట అయిపోతుంది. వచ్చి మా రేమాబాబుకి ఫుడ్ పెట్టేసి నేను కూడా లంచ్ చేసేసానండి. లంచ్ చేసేసిన తర్వాత పప్పు నానేసాను కదండి, ఇంకా బద్దకిస్తే లోపల లేదని చెప్పి ఆ పప్పు కూడా రుబ్బేసుకున్నాను అనమాట. ఇడ్లీకి బ్యాటర్కి రుబ్బేసుకొని మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని అదిగోండి సాయంత్రం మళ్ళీ మొక్కలన్నింటికి కూడా నీళ్లు పోసుకోవాలండి. లేకపోతే ఎండాకాలం అన్నీ కూడా వాడిపోతున్నాయి అన్నమాట.
ఒక్క పూట పోయకపోయినా కూడా నీళ్లు మొత్తం అన్ని సాయంత్రానికి వాడిపోతున్నాయండి, వడిలిపోతున్నాయి. మొక్కలకు అలాగే ఏమన్నా అయితే నాకు అస్సలు ఏం చేయాలో తెలియదండి. ఏం తోయదు అసలు నాకు ముందు మొక్కలకి అలా చూస్తే నాకు నీరసం వచ్చేస్తుంది ముందు వాటికన్నా. మొక్కలన్నింటికి కూడా నీళ్లు పోసేసుకొని మేడ మీదకి కూడా వెళ్ళానండి. మేడ మీద కూడా మొక్కలు ఉన్నాయి కదా టెర్రస్ గార్డెన్లోని, వాటికి కూడా మొక్కలకి నీళ్లు పోద్దాం అనేసి వెళ్ళాను అనమాట. అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర ఉన్న మల్లి చెట్టు ఉంది కదండి, అది సెకండ్ టైం కూడా పూత పూసేసింది అనమాట. పువ్వు బాగా పూసిందనమాట. సో దాన్ని చాలా హార్డ్ ప్రూనింగ్ చేసేసాను. అదే చూసారా, ఎంత మొత్తం అంతా కూడా తీసేసి హార్డ్ ప్రూనింగ్ చేసేసుకున్నాను. చూసారా, చిన్న చిన్న చిగుర్లు స్టార్ట్ అయినాయండి. దానికి ఇప్పుడు మనం ఏదైనా సరే వర్మి కంపోస్ట్ కానీ పోషకాలు కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చుకుంటే బాగా గ్రోత్ వస్తుంది అనమాట. పైకి కూడా వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ చూడసారా మల్బెరీస్ ఉన్నాయన్నమాట, బాగా పండినవి. అవి కూడా కట్ చేసుకున్నాను అనమాట. కొంచెం బ్లాక్ కలర్ డార్క్ కలర్లోకి వస్తే చాలా స్వీట్గా ఉన్నాయండి. కొంచెం అటు ఇటు కాకుండా రెడ్ కలర్ బ్లాక్ కలర్ మిక్సింగ్లో ఉంటే అది కొంచెం ఉసిరికాయ టేస్ట్ వస్తుందండి మనకి. చూసారా, కొండ ఉసిరికాయ కాదు, రాతి ఉసిరికాయ అంటాం కదా, చిన్నప్పుడు మనం స్కూల్స్ దగ్గర కూడా కొనుక్కు తినేవాళ్ళం, ఉప్పు కారం పెట్టించేవారు, ఆ టేస్ట్ వస్తుందన్నమాట. స్వీట్గా ఉంటే చాలా స్వీట్గా ఉన్నాయండి బ్లాక్ కలర్ పై మాత్రం. ఇంకొండి మనం తెచ్చిన మల్లె చుట్టూ చూసారా, బాగా పువ్వు పూస్తుందండి. అదేవిధంగా స్వీట్ లైమ్ కూడా చెట్టు అంతా కూడా భలేగా పిందెలతో ఉందన్నమాట, బాగా వచ్చింది. కొంచెం శ్రద్ధ పెడితే ఏ మొక్క అయినా సరే బాగా పెరుగుతుంది అనుకోండి. కాకపోతే నా సరదా కొద్దీ నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఇక్కడ చూసారా చెట్టు అంతా కూడా. అదేవిధంగా దొండపాదకు చూడండి, భలేగా దొండకాయలు స్టార్ట్ అయినాయండి, దొండకాయలు కాయడము. బర్బాటీలు అండి, ఇవన్నీ లాంగ్ బీన్స్ అన్నమాట. అదేవిధంగా పాలకూర విత్తనాలు కూడా వేసానండి. చూసారా, చిన్న చిన్న మొలకలన్నీ భలే వచ్చినాయి, బాగా వచ్చినాయండి మొక్కలన్నీ, మొలకలన్నీ కూడా. నిన్న కనకాంబరాలు కోసానండి, కానీ అవి కట్టడానికి టైం సరిపోక అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇక ఇప్పుడు ఇవి సన్నజాజులు కొంచెం కోసుకొని వచ్చి సన్నజాజులు కనకాంబరాలు వేసి కట్టుకున్నాను అనమాట. కొంచెం అంత అమ్మవారికి సమర్పించి మిగిలింది నేను పెట్టుకున్నాను. సంధ్యా దీపం కూడా పెట్టేసుకున్నానండి. టెంపుల్కి ఒకటి వెళ్ళాలి ఈరోజు, సంకష్టహర చతుర్థి ఒకటండి. ఎంత జనం ఉంటారనుకుని వెళ్ళాను. అలాగే చాలా ఫుల్ క్రౌడ్ అనమాట, టెంపుల్ అంతా కూడా చాలా జనం ఉన్నారండి సంపత్ వినాయక్ టెంపుల్లో అయితేను. ఇదిగోనండి సన్నజాజులు కోసుకొచ్చామని చెప్పాను కదా, అది వచ్చేసరి మా మమ్మీ కడుతున్నారు. అంటే కొంచెం నేను తీసుకుని కనకాంబరాల్లో వేసి కట్టుకున్నాను, మిగిలిన మా మమ్మీ కట్టారు అనమాట విడిగాని. చూడండి ఎంత హెవీ క్రౌడ్ అండి, అసలు బైక్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంత చాలా జనాలు ఉన్నారు. అసలు నుంచోడానికే ప్లేస్ లేదండి, చిన్న ప్లేస్ దొరికితే అలాగ నుంచుని ఉన్నాను అనమాట. ఈవినింగ్ నేను 6:30కి వెళ్ళాను, 6:30 నుంచి 8:30 వరకు అలా స్టాండింగ్లోనే ఉన్నానండి. చాలా అంటే సంకష్టహర చతుర్థి పూజ సాయంత్రం 6 అయిన తర్వాతనే కదండి స్టార్ట్ చేస్తారు. ఆ పూజా కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత టెంపుల్లో స్వామివారికి కర్టెన్ అది అభిషేకాలు అన్నీ అయిన తర్వాత కర్టెన్ వేసేసి స్వామివారికి అలంకరించిన తర్వాత ఓపెన్ చేశారనమాట. స్వామివారిని తీద్దాం అనుకున్నాను కానీ అసలు ఆయన పడట్లేదని కనిపించట్లేదు అనమాట కెమెరాకి. పంతులు గారు అక్కడ అడ్డొచ్చేస్తున్నారు. ఇదేనండి ఈరోజు వ్లాగ్. నచ్చిందండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి.